తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ మార్గంలో జరపబడి కన్యక మరియకు పుట్టి పొంది పిల్లల కింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినవి, లోకములోకి దిగినవి, చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతివైన కూర్చుంటున్న వారిని సజీవులకు మృతులకు తీర్పు చేయలకు అక్కడ నిలవచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధ సహవాసము, క్షమాపణ, శరీర నామము, నిత్య జీవమును నమ్ముచున్నాను. దావీదు కీర్తన గ్రంథంలో నుండి 3వ కీర్తన ఉత్తర ప్రత్యేక రీతిగా చదువుకున్నాం. దావీదు కీర్తన గ్రంథం తీసి 3వ కీర్తన ఉత్తర ప్రత్యేక రీతిగా చదువుకున్నాం. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నాను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి వేడుకుంటున్నాను. యెహోవా నిన్ను నా దేవాలను రక్షింపుము, నా శత్రులందరి దవడ యొక్క మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు ఎరగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, ఈ ప్రసంగానికి నీ ఆశీర్వాదాలు తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయములకు పైన ఆమె. దయచేసి అందరూ కూర్చోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గడిచిన శుక్రవారం నుండి మరొక నూతన శుక్రవారాన్ని మా విశ్వాస జీవితంలో దయచేసి మమ్మల్ని సజీవులుగా వచ్చి ఈ ఉపవాసంలో సహవాసం ఇచ్చాను. ఈ వాక్య అధ్యయన ఆశీర్వాదాలు బిడ్డలు పొందినట్టుగా మీ సహాయం మాత్రం వచ్చింది. ఈ వాక్యం మా పాదములకు దీపం, మా ప్రభువు వెలుగైన ఈ వాక్యం ద్వారా మేము ఆదరించి బలపరచాలి. ఈ వాక్యం ద్వారా మా విశ్వాస జీవితాన్ని పరిశీలించుకొని పరీక్షించుకోవడానికి, అలాగే నీకు ఆయాసకరమైన విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి ప్రభుని మనం ఇప్పటి వరకు బిడ్డలు పాడిన కీర్తనలు, జరిగిన కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతలు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఉపవాస దిన ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఉపవాసం ఈ దేవునితో సహవాసం కొరకు నిర్ణయించబడింది. మన ఆత్మీయ ఎదుగుదల, మన ప్రార్థన మనల్ని వివరించుకోవడానికి, మరి ఎక్కువ సమయం దేవునితో గడపడానికి ఇది మనకెంతో ప్రయోజనకరంగా ఉన్నది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో రాసిన మాటలను చదువుతాను. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెత. యుక్త వయసులో ఉన్నప్పుడు కీర్తనలు రాశాడు, మధ్య వయసులో ఉన్నప్పుడు సామెతలు రాశాడు, వృద్ధాప్యలో ఉన్నప్పుడు ప్రసంగి రాశాడు. కాబట్టి బాగా యంగేజ్లో ఉన్నప్పుడు ఆయన పరమగీతాలు రాశాడు. వాస్తవంగా పరమగీతాలు, కీర్తనలు, దావీదు కీర్తనలో కొన్ని కీర్తనలు సొలొమోను. మధ్య వయసులో అంటే జీవిత మధ్య భాగంలో జ్ఞాని అయిన సొలొమోను సామెతలు రాశాడు. మధ్య అనుభవం అంటే జీవితంలో
అటు వృద్ధాప్యానికి ఇటు యుక్త వయసు మధ్య వయసు చాలా బ్యాలెన్స్డ్ లైఫ్. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆయన ప్రసంగి రాశాడు, అంతా వ్యర్థం. ఈ కీర్తన ఈ సామెతలు 24వ అధ్యాయంలో సామెత అంటే ప్రొవెర్బ్ అంటే విశేషమైన అర్థాన్ని క్లుప్తంగా చెప్పేది సామెత. దీనిని ఏమంటారంటే జ్ఞానుల సాహిత్యం అంటారు. అంటే యోగ గ్రంథం, దావీదు కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, వీటిని విజ్డమ్ లిటరేచర్ జ్ఞానుల సాహిత్యం కింద చెబుతారు. జ్ఞానులు చెప్పినవి గొప్పవి. దీనిలో విశేషమైన అర్థాన్ని క్లుప్తంగా చెబుతారు, సులువుగా తేలిక అర్థం అవుతాయి. ప్రొవెర్బ్ అన్ని సంస్కృతుల్లో భాషల్లో సామెతలు ఉంటాయి. ఇక్కడ ఈ సామెతల్లో 24వ అధ్యాయంలో 10వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను దేవుని చేత ప్రేరేపింపబడి చెప్పిన మాట ఏంటంటే శ్రమదినము. శ్రమదినం ప్రతి మనిషి జీవితంలో కొంతమందికి శ్రమదినాలు వచ్చిపోయి ఉంటాయి, కొంతమంది కొనసాగుతూ ఉండి ఉంటాయి, కొంతమందికి ఎదురుతూస్తూ ఉంటాయి. శ్రమలు రాని మానవుడు ఉండడు, శోధన రాని విశ్వాసం, సాతాను శోధన విశ్వాసం ఉంటుంది తప్పనిసరి. అది నాకు నీకు అందరికీ ఉంటుంది. కాబట్టి శ్రమ దినమున కృంగిపోవడం. కొన్ని శ్రమలు తక్కువగా ఉంటాయి, కొన్ని శ్రమలు మనల్ని పొంగదీస్తాయి, కొన్ని శ్రమలు బాగా మెడకు గుదిబండలాగా వేసి కిందకు లాగేస్తాం. అందుకని శ్రమ దినమున నీవు కృంగిని ఎడలు సహజంగా ఎవరైనా కృంగిపోతారు. కొన్ని శ్రమలు అలా వచ్చిపోతాయి, కొన్ని శ్రమలు మనతోనే ఉంటాయి. ఆ శ్రమ దినమున నువ్వు కృంగిపోతే నువ్వేమైపోతావంటే చేతకాని వాడు, చేతకాని దానం. కానీ మన చేతుల్లో ఏమైనా ఉందా? అది సాధ్యం కాదు. జీవితం మన చేతుల్లో లేదు కదా, మనం చెప్పినట్టు నడిచిందా జీవితం. కాబట్టి ఇప్పుడు శ్రమ దినమున కృంగిపోవద్దు. ఏం చేయాలి? ఈరోజు దీని మీద కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. శ్రమ దినమున అంటే శ్రమలు ఎన్ని రకాలుగా ఉంటాయి? చాలా రకాలు. అన్నిటికంటే ముందు నాకు తెలిసి నోటి మాటల శ్రమ ఎక్కువండి. శారీరక శ్రమ అంటే నువ్వు డ్యూటీలు చేస్తావు, ఉద్యోగము, వ్యాపారము, కూలి పను, అది శారీరకంగా అలసిపోయే పని. ఇంట్లో పని, బయట పని, పని మీద పనులు ఉంటాయి. ఆ శ్రమలు వేరు. జీవనోపాధికి చేసిన శ్రమలు. కొంతమంది చాలా కష్టపడతారు శ్రమ, కుటుంబ పోషణ కోసం. కొంతమంది ఎంత కష్టపడతారో పొలాల్లో, ఫ్యాక్టరీలో, కంపెనీల్లో. అవునా? ఒక నైట్ అంతా సెక్యూరిటీ గార్డు దోమల్లో నిలబడాలి. అవును, అందరు సెక్యూరిటీ గార్డులు ఒక లైఫ్ కాదు కదా, పెళ్ళి వచ్చినాక నిలబడాలి. కొంతమంది మధ్యలో కూర్చుంటారు, కొంతమంది నిద్రపోతారు, కొంతమంది కళాకారు 24 hours నిలబడాలి. కొన్నిసార్లు పెద్ద పెద్ద జాబుల్లో కూడా కష్టాలు ఉంటాయి. ఈ పెద్ద సీఎం పక్కనో, పిఎం పక్కనో, పెద్ద పెద్ద ఆఫీసుల పక్కన ఉన్నామంటే ఇంకా కష్టాలు ఎక్కువ. బాధ్యతలు తీసుకున్నవాడు, రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడు, వదిలేసిన వాడి సంగతి ఏమో. మరి నర్సుల డ్యూటీలు కూడా కష్టమే. ఒక్కొక్కసారి హాస్పిటల్లో వాళ్ళని చూడటం, కడగటం, తోవటం. అందుకని వాళ్ళు కొంచెం కఠినంగా మారుతారని అంటారు. అందరు కాదులేండి. మాకు మేరీ కమల అని ఒక అక్క ఉంది వెస్ట్ ప్యారిస్లో. అక్క నేను అక్క అంటారు, నాతో కూడా బాగుంటుంది. వారి భర్త సిఏ నాగేశ్వరరావు ఆయన పేరు. కుగ్లర్స్ హాస్పిటల్ మెయిన్ గేట్ స్టార్ స్కూల్ ఎదురే ఉంటుంది, అది ఆపోజిట్లో. ఆవిడ మాట కరుగ్గా ఉంటుంది. ఎవడాడు, ఎందుకు వచ్చాడు, ఎవడు ఆడు, ఈవిడ. తీరా చూస్తే ఆవిడ జీతం తీసుకొని రూపాయి ఇంటికి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటలే. ఆమెకు ₹1,00,000 పైన వస్తాయి. మొత్తం డబ్బులు మందులు కొనుక్కెళ్ళేలు, పొద్దున్నే టిఫిన్ తెచ్చుకోలేని వాళ్ళు, ఆమె కాళ్ళ కింద చెప్పులు, ఒంటి మీద బట్టలు. గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చే వాళ్ళు పేదలే కాదు, వాళ్ళకి ఇస్తుంది మొత్తం రూపాయి రాదు. సేవకులకి ఇచ్చింది బాగా. ఆమెకి ఒక కూతురు రిషిల పండిట్, ఒక అబ్బాయి, ఆయన నాగేశ్వరరావు. ఆయన అంటాడు, నేనంటే ఎవరు నేరస్తులు వాళ్ళకి వీళ్ళకి భయం. నాగేశ్వరరావు గారు వస్తున్నాడంటే అసలు మా ఆవిడ నన్ను ఇంత కూడా లెక్క చేయదండి అంటాడు. అంటే స్వతహా నవ్వుతా, మీ అక్కగారు పాస్ గారు, మీ అక్కగారు నేనంటే పోలీస్ స్టేషన్లో గడగడలాడతారు, మేము ఏడు గడగడలు ఆడాల్సి వస్తుంది. ఆవిడ బయటికి కరుగ్గా ఉంటుంది కానీ చాలా మంచిది. చెప్పాను కదా, ₹1,00,000 దాదాపు హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. కొన్నిసార్లు ఇప్పుడైతే కొన్ని ఫెసిలిటీస్ పెట్టారు, తల్లి బిడ్డ డెలివరీ అయితే తీసుకెళ్తాం. అంతకుముందు అయిపోయి మందులు కొనుక్కోలేని వాళ్ళు వాళ్ళకి పిలిచిచ్చింది, బాగా ప్రేమ. కాబట్టి కొన్నిసార్లు
మనం కొన్ని డ్యూటీలు చాలా కష్టం. కొంతమంది మనకి పడవల్లో ప్రయాణాలు చేస్తారు, సముద్ర ప్రయాణం 6 నెలలకో 7 నెలలకో కానీ తిరిగి రారు. అవునా? కొంతమంది భార్య పిల్లలు వదిలిపెట్టి ఇతర దేశాలు వెళ్తారు. నేను ఓ పాష గారు చనిపోతే మా మిత్రుడు, మాకు స్నేహితుడు మత్తెకోటి సుధాకర్ అని, వాళ్ళ నాన్న ఏజెన్సీలో పనిచేస్తా జాండీస్ వచ్చి చనిపోయాడు. చనిపోతే ఒక అమ్మాయి 3 అబ్బాయి, ఆవిడ పిల్లల్ని వదిలేసి దుబాయ్ వెళ్ళింది. ఆవిడ క్రిస్మస్కి వచ్చింది ఒకసారి. వచ్చినప్పుడు వీళ్ళందరూ మేము ఏసీటీసీలో చదివేటప్పుడు వాళ్ళమ్మ రాగానే ఆ ఫ్లైట్ దగ్గర కాసేపు ఏడ్చుకుంటారు అందరూ ఒకరినొకరు చూసుకొని. వాళ్ళమ్మ కూతురు పిల్లలు మొత్తం పాటేసుకొని ఏడుస్తారు. ఎందుకంటే వీళ్ళంతా పిల్లలు అప్పుడు ఆయన చనిపోయాడు, చాలా పిల్లలు. వీళ్ళ కోసం ఆవిడ అక్కడికి వెళ్ళి పనిచేసి పిల్లల్ని పెంచి. కొంతమంది ఎంత శ్రమ పడతా ఉంటారో జీవితం, ఒరువంతా ఒక్కళ్ళే మొత్తం ఉంటారు. అన్ని సమృద్ధిగా ఉన్న జీవితాలు వేరు, తినడానికి ఉండటానికి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక బాధ, వాళ్ళకి అరగదు, నిద్ర రాదు, వాళ్ళ బాధలు వాళ్ళే. కొంతమంది జీవితాన్ని 10 మందికి పెంచడానికో ఆవిడ రాగానే వీళ్ళందరూ వెళ్తారు, చాలాసేపు ఏడ్చుకుంటారు కూర్చొని. నేను చూసేవాళ్ళు దగ్గరగా. మత్తే సుధాకర్ అని మా క్లాస్మేట్, చాలా చిన్నప్పుడు వాళ్ళ నాన్న. అందుకే నేను వీడియో పాశమ్మ గారిని పిలుచుకొని చూసేదానికి కారణాలు అవి. వాళ్ళకి ప్యారిస్లో ఉన్నప్పుడు, పాస్కార్లు ఉన్నప్పుడు అందరూ అయ్యగారు అమ్మగారు మంచి చీరలు బట్టలు భోజనాలు ఇప్పుడు పలకరి. అందుకోసమే వాళ్ళని ప్రేమగా చూశారు. కాబట్టి ఇక్కడ శ్రమలు కొంతమంది ఎక్కువ అనిపిస్తూ ఉంటారు. చిన్న వయసులో భర్త పోయినప్పుడు, బాగా చూసుకునే భర్త పోయినప్పుడు, బాగా చూసే భార్య పోయినప్పుడు, ఆ లాస్ట్ సామాన్యంగా ప్రియమైన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు. అవునా? ఇలా కొన్ని ఉంటాయి శ్రమలు. శారీరక శ్రమ ఉంటుంది, మానసిక శ్రమ కూడా ఉంటుంది. మనసు మీద ఒత్తిడి, కొన్నిసార్లు అర్థం చేసుకోలేని భర్తలో భార్యలు, కుటుంబాల్లో చాలా ట్రబుల్ తెచ్చేవాళ్ళు ఉంటారు. ఎంతకి మాట వినని భర్త భార్య, తాగి తాగి వాగి 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 తాగి తాగి కుటుంబాన్ని గుల్ల చేసేవాళ్ళు ఉంటారు. అవునా? ఓ చెన్నెళ్ళు పెట్టేసి ఉన్న ఆవిడని నానా భ్రష్టు పెట్టించి బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. అది ఇంకో శ్రమ. ఇదొక శ్రమ, అదొక శ్రమ. ఇలా మానవ జీవితంలో చాలా శ్రమలు ఉంటాయి. ఈలోపు ఏదో ఒక అనారోగ్యం వెంటబడి ఎన్ని మందులు వాడినా తగ్గక బాధపడి దుఃఖపడేవాడు ఇంకొకటి. ఎదుగుతున్న పిల్లలకి పెళ్ళిళ్ళు, బాధ్యతల కోసం బాధపడే తల్లిదండ్రులు. ఇలా మానవ సమాజంలో చాలా బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. అలాగే సేవా జీవితం. మొన్న ఈ మధ్యప్రదేశ్లో 2 బట్టలోడు తీసి ఊరేగించుకుంటూ తీసుకొచ్చి, మణిపూర్ సంఘటన మనకు తెలుసు. ఒక స్త్రీని వ్యవస్థనం చేసి, అది ఎంత శ్రమ. గ్రాహం స్టేట్స్ని దారుణంగా చంపేశారు. మరి ఆశమ్మ గారికి ఎంత శ్రమ. ఇలా మానవ జీవితంలో చాలా శ్రమలు మానవుడి కోసం ఉన్నాయి. అవునన్నా కాదన్నా. మరి దేవా సహాయము నిమ్మని ఒక కీర్తన ఉంది. దాంట్లో అంటాడు, కోటాన కోటి కష్టములు. 1, 2 కొంతమంది చెబుతూ ఉంటారు, ఎన్నో చెప్తారు. ఈలో పాస్ గారికి టైం అయిపోతా చూసుకుంటూ ఉంటారు. నిజమే, వాళ్ళ బాధను ఇంత అంతగా. కోటాన కోటి కష్టం, అవి మాటికి వస్తాయి మళ్ళీ. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, అమ్మయ్య ఈ అప్పు తీరింది, లేకపోతే ఈ బాధ పోయింది, ఈ వ్యాధి పోయింది అంటే ఇంకో 2 కూర్చుంటాం. కొంతమందికి ఎండ్లెస్, ముగింపు లేదు. బాధలకి, దుఃఖానికి, శ్రమలకి ముగింపే ఉండదు. వాళ్ళు ఉన్నంతకాలం పడతానే ఉంటారు. పోనీలే, కొడుకులో కూతుర్లో పెళ్ళి అయితే మంచి పిల్లలు వస్తారు, కొంచెం ఏదో నెమ్మదిగా ఉందామంటే వీళ్ళకంటే వాళ్ళు ఇంకా పిహెచ్డీ చేసి వస్తారు. కాబట్టి ఇంకా కొత్త కష్టాలు వచ్చి పడతాయి. అందువల్ల కొంతమంది జీవితానికి ముగింపు లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని పల్లెల్లో సాగుతుందంటే ఎక్కడ లేదంటే ఇళ్ళకి ఆడ కొడుకుంటే తప్ప, ఊరి చివర చనిపోతే తప్ప సమస్యల పరిష్కారం లేవు అనుకుంటారు. అలా సమస్యల పరిష్కారాలు కావు. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే ఏమంటారు? చేతగారు, చేసుకోలేకపోయారు, వాళ్ళ వల్ల కాలేకపోయింది, వాళ్ళ సాధ్యం కాలేకపోయిందంట. కాబట్టి ఈ శ్రమల్లో మాట నొప్పి కూడా ఒక శ్రమే. శరీర శ్రమ వేరు, మానసిక శ్రమ వేరు. మాటలతో బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. మీరు విన్నారా? కత్తుల్లాంటి ఈటల్లాంటి మాటలు గుండెల్లో. ఇప్పుడు నీ బాధ నువ్వు పడతా ఉంటావండి. నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలు, నీ బరువు నువ్వు మోస్తూ ఉంటావు. నేను అనేవాళ్ళు ఉంటారు. అవి కత్తులకి పదును కలిగిన కత్తులు దిగినట్టు దిగుతూ ఉంటాయి. కొన్నిసార్లు
మనకి కూరగాయలు కాసుకున్నాయి, అవి తెగిపోతే ఇంటి ముందు సాన పెడతా ఉంటారు. కొంతమందికి అవసరం లేదు. మీరేం చేస్తారంటే ఈసారి బాగా అరిసే మనుషులు ఉంటారు ఆ బజార్లో, ఆ కత్తి తీసుకెళ్ళి వాళ్ళ నాలికి తగిలిస్తే ఎమ్మటే పొదును వచ్చేసింది, ఎప్పకి సర్రన పొదును పెరిగిపోయింది. అలాంటి వాళ్ళు ఎవరైనా చూడండి, అంటే ఈ కత్తి కొంచెం పాలు సాన పెట్టరా అని అడగండి. ఎందుకంటే వాళ్ళ మాటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నోటి మాటల నొప్పి. ఏ నొప్పి? నొప్పి లేదా? మీరు బాధపడలేదు ఎప్పుడు? మిమ్మల్ని ఎవరు అనలేదా? కొంతమంది దురదృష్టం ఏంటంటే తిరిగి అనలేదు, వాళ్ళు తగాదా అన్నట్టు వీళ్ళు ఆడలేదు, పడిపోతూ ఉంటారు. కొంతమంది అట్లా కాదు, రొట్టికి రొట్టిన్నర ఇచ్చేస్తారు, అదేమి తిరగలేదు. కానీ మాటలు నొప్పి ఉంటుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19 నుంచి 27 వచనాల్లో మాటల ద్వారా వచ్చే శ్రమలు. నేను చెప్పేది ఏంటి? మాటల తోటలాగే వాటి వలన వచ్చే శ్రమలు కూడా ఉన్నాయి. 5వ అధ్యాయం యోబు గ్రంథం 19 నుండి 27 వచనాల మధ్య భాగాన్ని చదువుతున్నాను, మీరు చూడండి. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు కీడు తగ్గదు. దేవుని మాట వింటే ఆ శ్రమలను నుండి నిన్ను కాపాడతాడు. కాపాడే దేవుడు. మన దేవుడికున్న పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించే దేవుడు, కాపాడే దేవుడు. ఆ మాటల్లో నోటి మాటలు నొప్పి కూడా తగలేదంట నీకు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువే నోటి మాటలు చాలా అనుభవించాడండి. ఆయనకి దెయ్యాల అధిపతి అని పేరు పెట్టారు. అవునా? మరియమ్మ కొడుకు కాదా, వడ్లవాడు కొడుకు కాదా అని పేదోడు అన్నారు. అవునా? తిండిపోతాడు అన్నారు. ఎవరిని? యేసు ప్రభుని తిండిపోతాడు అన్నారు. మరి వీళ్ళు ఎంతసేపు ఏమేమి అన్ని కూరలు మాసాలు వండి పెట్టారు. మరి ఆ పెట్టింది లేదు, పెట్టేవాళ్ళు అనరు. కొంతమంది పాస్టర్లు ఎంతో ప్రేమగా చూస్తారు, వాళ్ళు ఏమనరు. పెట్టనోడు తిట్టకుండా ఉండలేడు, వాడు పెట్టేదిగా పెట్టకపోగా పెట్టేవాళ్ళని అంటూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూడండి ఏమన్నాడు? క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినా నీవు భయపడు. శ్రమ దినమని అన్నాడు చూడండి. ఈ శ్రమ దినాల్లో క్షామకాలం, పంటలు పండకపోవటం, రాబడి తగ్గిపోవటం, అప్పుడప్పుడు అప్పులు పాలైన వాళ్ళు, అప్పులు తిరిగి తీసుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఇంట్లో మనం? అదే పనిగా అప్పులు అయ్యో, అవి తీరక మానసిక ఒత్తిడి వచ్చి స్ట్రోకులు వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరా? చాలామంది ఉన్నారు. అమ్మ, పేదరికాన్ని అందరూ భరించలేదు. నేను చెబుతున్న ఓపిక, పేదరికాన్ని అందరూ భరించలేదు. పేదరికాన్ని భరించడం అంటే అది ఒక పెద్ద ధైర్యమే. ఉండటం వేరు, చేతి నిండా జేబులో ఉంటే అది వేరు. ఉన్నదానిలోనే తృప్తిగా బ్రతకటం, అడ్జస్ట్ అవ్వటం అంటే అంత తేలిక కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, క్షామకాలమున క్షామం వచ్చింది, పంటలు పండవు. మీకు బాగా గుర్తు, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మరి అహాబు యెజెబెలు బట్టి ఆ దేశంలో 3.5 సంవత్సరాలు దేవుడు వర్షాలు పడకుండా చేస్తే క్షామం వస్తే నమ్మిన ఏలియాను ఎక్కడ పంపించాడు దేవుడు? కెరీతు వాళ్ళ దగ్గర పంపించాడు. సారేపతు డబ్బులున్న వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపలేదు చెప్పండి? ఆకలి బాధ పేదోడికే తెలుసు, ఆకలి బాధ ఆ దొరకనోడికే తెలుసు. అవునా? కాబట్టి కొంతమంది చూడండి అన్నం వెతుకులు పడేది, కొంతమంది అన్నం పూర్తిగా తిన్న తర్వాతే ప్లేట్ గడుపుతారు. కొంతమంది అన్నం ఈ ఫంక్షన్ల పుణ్యం అని వాడేమో పద్దాకు రాడనుకుంటామేమో, ఒక్కసారి ఇంత ప్లేట్ నిండా పెట్టేసుకుని సగం తిని సగం పడేస్తాం. అది దొరక్క పిల్లలు ఎంతమంది బాధపడతారు. కుక్కలు, పందులు, అక్కడ అన్నం తినే పిల్లలు కనపడితే నాకు ఎంత బాధ. అందువల్ల నేనైనా పాస్కార్లకి చాలామంది ఎక్కువ పెట్టాలనుకుంటారు, బాగా పెట్టి పాస్కార్ని చూడాలి. నేనైతే లిమిటే పెట్టుకుంటాను. ఎందుకంటే మనం తిరుపతి ఎవరైనా తింటారు, ఆయన తక్కువ తింటమే మంచిదండి. ఆరోగ్యరీత్యైనా సేవరీత్యైనా కొంచెం తక్కువ తింటే మంచిది. కొన్నిసార్లు ప్రార్థన చేసుకొని పారేస్తారు ఆహారం, మంచిది కాదు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే క్షామకాలమున, అప్పుడప్పుడు పేదరికం, చాలని డబ్బులు ఉండవు పిల్లల చదువులకి, ఇంటికి. అవునా? క్షామకాలమున ఆయన నిన్ను మరణం నుండి, మరణం ఎప్పుడు వచ్చింది ఎవరికి తెలియదు. మరి ఉదయం తెల్లారి మేము చర్చికి వస్తుంటే నిర్మలా గారు అక్కడ తలుపు తీస్తుంది, ఇటు చూస్తే బాడీ. వాళ్ళు మనతో బాగుంటారు చాలా.
ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ కూర్చునే వరం లేదు, అక్కడ కూర్చునే యోబు గారు లేదు. యోబు గారు ఈ నెల మేము మర్చిపోలేకపోతాం. ఎందుకంటే అది మాకు రోజు ఉదయం జయరావు గారు అన్నాడు, మంచిలు తెచ్చేవాళ్ళు లేరు, రోడ్డు పక్క అనాథలకి చాలా ఓపికగా ఆయన్ని అందరూ. అంటే మీరేమనుకోబాకండి, కొంతమంది యోబు గారు రెటమతం అది ఇది అంటారు, కానీ మాకు తెలిసిన కానించి చాలా పాస్ గారు కానీ అనాథలకి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి భోజనాలు పెడితే వాళ్ళు ఏమిస్తారు, ఇంటికి భో పెడతారు, మంచినీళ్ళు ఇస్తారు, టీ ఇస్తారు. చాలా ఓపికగా ఉంటారు. చాలా ఆ పని చేయాలంటే ఓపిక కావాలి. ఎప్పుడో ఒకసారి ఫోటోలకు పోజులు ఇవ్వటం వేరు, రోజు ఆ పని చేయాలంటే కష్టం. చాలా మంది జయరావు గారు, ఇప్పుడు వరం గారు ఉంటే ఒకరోజు వర్షం వచ్చింది, ఆ యోగు గారు ఎవరు చనిపోయినారు, వెళ్ళాలని బాగా చేసింది. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు పోవటం కూడా సంఘంలో ఒక దుఃఖమే కదా, బాధ, శ్రమ, అది తట్టుకోలేదు. ఇక్కడ మరణం అది ఎప్పుడు వచ్చిందో చెప్పలేదు. మరణ భయం కంటే భయంకరమైన భయం ఏది లేదు. ప్రతి మనిషికి మరణం ఉంది, కానీ కొంతమంది తెలియకుండా వస్తుంది, కొంతమందికి తెలిసి ఉంటుంది. ఆ మరణ భయం చాలా భయంకరం. ఆ మరణ భయం వచ్చినప్పుడు మనకి ఆశలు ఉండవు, ఇక నిరీక్షణ ఉండదు. కాబట్టి మరణ భయం నుండి, ఎందుకంటే మరణము తప్పించుట ఆయన వచ్చే. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణ భయం. నాకు ఒకసారి ఒక ఆయన, నేను పెద్ద చర్చిలో పనిచేస్తున్నా గుంటూరులో, ఆయన ఒక ఆయన ఉండేవాడు, అడుక్కోవటం కూడా కుదరదు ఆయనకి. మేము ఆయన పెడితే తింటాడు, చర్చిలో భోజనాలు పెడితే తింటాడు. ఆయనది రేపల్లి అంట నేటు, ఆ చర్చిలో ఓపెన్ ఆడిటోరియం దాంట్లో పడుకుంటాడు. ఒకసారి నేను అడిగే, ఏంటంటే నేను మంచివాడిని కాదు సార్, నేను బేసిక్గా కార్ డ్రైవర్ని, చాలామంది ఆడవాళ్ళకి అన్యాయంగా రేప్ చేశాను, 2-3 హత్యల్లో ప్రాణం ఉంది. నా గొడవ తట్టుకోలేక మా ఆవిడ వదిలేసింది. ఇక గుంటూరు చేరాను. చచ్చిపోదామని 5-6 సార్లు ట్రై చేశాను. 5-6 సార్లు ట్రై చేశాను. ఒకసారి ఆ రేపల్ల ట్రైన్ కింద కొడదామంటే ఆ రోజే అయ్యేదో రిపేర్లు చేస్తే అది రాలేదంట. ఒకసారి ఒక బావిలో దూకారు. దూకితే ఆ బావిలో ఏం చేశారంటే రిపేర్లు చేస్తున్నారు బావి, దాంట్లో లోపల కట్టెలు కట్టారంట. కట్టెలు అవి లోపల కూడికి తెచ్చు, వాటి మీద పడి ఒక రోజల్లా అలాగే ఉన్నాడంట. చచ్చిపోదామన్నా మరణం రావట్లేదు సార్. ఆయన ఎప్పుడు చనిపోయాడంటే కరెక్ట్గా ఈస్టర్ పండుగ రోజు, అది గుడ్ ఫ్రైడే కరెక్ట్. చర్చిలో వాక్యం చెబుతున్నాం, ఆ ఓపెన్ ఆడిటోరియం మీద ఇలాగే పడుకొని అలాగే చనిపోయాడు. బహుశా స్ట్రోక్ వచ్చిందేమో, నెత్తురు నూటెంట నెత్తురు వచ్చింది. ఇక గుడ్ ఫ్రైడే అవ్వగానే మేము తీసుకెళ్ళి సమాధి. కొన్నిసార్లు ఆయన ఎన్నిసార్లు మరణాన్ని దాకా వెళ్ళినాడు. బతకదామంటే తిండి లేదు, చూడటానికి భార్య లేదు, పిల్లలు లేదు. అది ఎంత దుర్భరం. జీవోత్సవంలాగే బ్రతక. అంత్య దినాల్లో మరణం కోసం వెతుకుతారు, దొరకదని బైబిల్లో నన్ను ప్రకటన. కాబట్టి శ్రమ దినమున రెండవది మరణం. ఈ రోజుల్లో గుండెపోట్లు ఎక్కువైపోయాయి, స్ట్రోకుల మీద స్ట్రోకులు వస్తున్నాయి. జనాలు రోజు మరణ వార్తలు వింటున్నాం. రోజు యాక్సిడెంట్లో మరణ వార్తలు, బస్సులు కాలిపోవటము, యాక్సిడెంట్లు అయిపోవటం దారుణంగా ఉంది. ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ హై స్పీడ్, బండి బయట తీయాలంటే భయవేసే రోజుల్లో ఉన్నాం. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గము బలము నుండి నిన్ను తప్పించును, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయం వచ్చినా నువ్వు నువ్వు ధైర్యంగానే. 24 వచ్చింది, నీ డేరా క్షేమం అని నీకు తెలియదు. డేరా అంటే నీ ఇల్లు, అవునా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద ఒక వాగ్దానం చేస్తాడు. 25, నీ సంతాన విస్తారం అవుతుంది, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వల్ల విస్తరిస్తారు, వాటి కాలంలో ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు గలవారి, అంటే పూర్తిగా ఆ 80, 90 వచ్చి పూర్ణ వయసు గలవారి నీవు నీ ఇంటికి చేస్తావంటే పరలోకం చేస్తావు సమాధికి అని ఇవన్నీ చెబుతున్నప్పుడు పైన నోటి మాటల నొప్పు బైబిల్లో ఎక్కడైనా ఉందా? యేసు ప్రభుని భయంకరంగా తిట్టారు. సిలువేసేటప్పుడు ఎంత దైవ కుమారుడు దిగిరమ్మన్నారు.
అవునా? బెయల్జెబూల్ దెయ్యపు అధిపతి అన్నారు. ఆయనకి నోటి మాటల బాధ ఉంది. ఇక్కడ నోటి మాటల నొప్పని యోబు ఎందుకు రాశాడంటే, యోబు గారి భార్య చాలా మెతకావిడ. మీరు ఒకసారి 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకుండా ఉండువా? దేవుని దూషించి మరణము కమ్మని. మంచి భార్య, మెతక భార్య, భర్త మరణానికి కోరే భార్య. మరి బాధే కదా. ఇప్పుడు యోబు సంపన్నుడిగా ఉన్నప్పుడు చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు పేదరికం వస్తే ఎవరు లేడు. ఆసుపత్రిలో ఉన్నవాడికి, అప్పుల్లో ఉన్నవాడు చుట్టాలు ఉండరంట. ఇప్పుడు ఏమైంది? భార్య ధైర్యం చెప్పాలి, ఏం కాదులేదు నేను ఉన్నాను, ఏదో కొన్నదే తిందాం, ఎలాగ హ్యాపీగా ఉందాం అన్నారు. ఎక్కడ చూస్తేనేమో అంటుంది, తొందరగా చచ్చిపో. ఏం చేయాలి? తొందరగా చచ్చిపో. ఎంత బాధపడ్డాడు పాపం యోబు గారు. ఏంట్రా ఈవిడ ఏంటంటుంది. అందుకని ఆవిడకు పేరు పెట్టాడు యోబు గారు. ఏం పెట్టాడు చూడండి. అందుకు అతడు మూర్ఖురాలు, మూర్ఖుడు అన్నాడు, మూర్ఖురాలు అన్నారు. అమ్మ మూర్ఖుడు కూడా అన్నారు. నాబాలు మామూలు మూర్ఖుడేది, మూర్ఖురాలు ఎవరు? మీకాలు మామూలు మూర్ఖురాలా? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయమా 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో దావీదుని పట్టుకొని ఇష్టమొచ్చినట్టు తిట్టేసి, నోటి మాటలను. మనల్ని ఎవరైనా బయట వాళ్ళు అంటే తగాదకి వెళ్ళం, ఇంట్లో వాళ్ళంటే ఏమనగలం? అందుకని గయ్యాళి అయిన భార్య భర్త, 2 పదాలు చెప్తాను నేను, ఒకటి చెప్పలా. గయ్యాళి అయిన భార్య భర్తతో కాపురం చేయటం కంటే అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద మనం విన్నారా? మీలో ఎవరు లేరు అనుకుంటా. దేవుడికి వందనాలు. ప్రభునందు ప్రియమైన వార్త. అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని హాయి ప్రశాంతంగా ఉంటుంది. ముసురు దినం, మొన్న వర్షాలు పడ్డాయి కదా, వర్షనే ముసురు దినమున అంటే ఈ నోటి తుప్పరు ఎట్టుంటుందో ఆ తుప్పరు కూడా అంతే ఉంటుంది. కొంతమంది ఇంట్లో ఆగరు, భర్తనో భార్యనో డాష్ 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 అని తిడతానే ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి తిట్టింది వాళ్ళకి అన్నం అరగదు. కాబట్టి ఇవన్నీ నోటి మాటలే. కొన్నిసార్లు ఆఫీసులో ఇసిగించే పైవాళ్ళు ఉంటారు, అవునా? లేకపోతే అర్థం చేసుకుని అల్లుల్లో కోడి పుంజుల్లో తోడు ఉండరా? లేరా? లేకపోతే మీకు వందనాలు. కొన్ని ఇళ్లలో ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నోటి మాటల నొప్పి, శత్రు భయం. శ్రమ దినానికి మరొక కారణం ఏంటంటే శత్రువు మనకంటే బలంగా ఉంటే మనకు భయం కదా. మరి మనం చదువుకున్న 3వ కీర్తనలో దావీదు అంటాడు, నన్ను బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు తండ్రి. అసలు ఆ కీర్తన విన్నారా? నన్ను బాధించేవారు ఎక్కువ మంది అయ్యారు, ఎంతో విస్తరించిపోయారు. నా మీదకి లేచేవారు అనేకులు. నేను ఒక్కనే, నా శత్రువులు ఎక్కువ మంది. మరి శ్రమే కది. ఒకరితో పోరాడగలం, ఇద్దరితో పోరాడగలం, అనేకులతో తేడా పోరాడగలం, ఒక వ్యాధితో పోరాడగలం. అనేక వ్యాధులు ఉంటే శరీరంలో, ఒక అప్పు 2 అప్పు, ఎక్కువ అప్పులుంటే. అలాగే ఇంట్లో అనేక మందితో మనకు సంబంధాలు బాగాపోతే ఏ విధంగా సంతోషం ఉంటుంది. బైబిల్ ఉరక రాయల, మానవ జీవితాలను క్రోడీకరించి రాయించాడు దేవుడు. నన్ను బాధించేవారు ఎంతో విస్తరించారు, నా మీదకి లేచేవారు అనేకులు. అంతవరకు ఒకటి. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, దేవుడు అతన్ని పట్టించుకోడు. ఎవరిని? దావీదునికి దేవుడు తోడు లేడని చెప్తే అది బాధపడింది దావీదుకి. ఏమంటున్నారు? యెహోవా వల్ల అతనికి రక్షణ ఏమి దొరకదని నన్ను కూర్చి చెప్పువారు అనేకులు. దేవుని వల్ల నాకు హెల్ప్ అందుతుంది అంటున్నారు, సహాయం. నాకు తెలుసు సహాయం అందుతుందని, అవునా కదా? కాబట్టి నన్ను బాధించేవారు ఎంతో విస్తరించారు, నా మీదకి లేచేవారు అనేకులు, ఒక్కడు కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ కీర్తన ఎప్పుడు రాశాడంటే పెళ్ళైన కొత్తలో కాదు. పెళ్ళైన కొత్తలో ఒక్కడే శత్రువు సౌలు. అబ్షాలోం అంటే ఎవరు? పెద్ద 3వ కొడుకు. ఇప్పుడు ఎక్కువ మంది ఎందుకు అయ్యారు అంటున్నాడంటే, సౌలింటికి అల్లుడు అయినప్పుడు దావీదుని చంపాలనుకుంది ఒక్కడే సౌలు రాజు. కానీ మధ్య వయసు వచ్చినప్పుడు సింహాసనం కోసం అబ్షాలోం తిరుగుబాటు చేస్తే ఎక్కువ మంది అయ్యారు. ఎందుకంటే మీకు ఈ మాట చెప్పాలి, దావీదు ఇంట్లో
కుటుంబ సభ్యులు కొంతమంది అబ్షాలోము పక్షాన్ని చేరారు. దావీదు ఒక మిత్రుడు క్లాస్మేట్ని పిలిచి వాడి క్యాబినెట్ మినిస్టర్ ఇస్తాడు. వాడే అబ్షాలోముకి కీ ఇస్తాడు, మీ నాన్న ఎల్లగొట్టరా చంపరాని. అవునా? స్నేహితులు శత్రువులు అయ్యారు, కొడుకు శత్రువు అయ్యాడు, ఇంట్లో కొంతమంది వ్యతిరేకులు అయ్యారు. అప్పుడు దాకా అధికారం ఉంటే వెంటున్న వాళ్ళందరూ దావీదు వదిలిపెట్టి అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైపోయింది? సరే యుద్ధం. తండ్రి ఏం చేశాడు? కొడుకు మీద కత్తి దూయలేక 2 సమూయేలు 15వ అధ్యాయంలో ముఖానికి ముసుగేసుకొని, ఎంత బాధ అండి, దేశానికి రాజు తలెత్తుకొని గౌరవంగా బతికినోడు, ఆ చుట్టుపక్కల రాజ్యాలందరికీ హడలు దావీదంటే, అలాంటి వాడు ముసుగేసుకొని వెళ్ళిపోయాడు. ఇలాంటి జనం వచ్చిందని అనుకున్నాడు దావీదు ఎప్పుడైనా? మనం అనుకుంటాం మనకి ఏం కాదు, ఏమి రాదని. మానవ జీవితంలో ఏదైనా పాసిబులే, ఏదైనా సాధ్యమే, అసాధ్యమేమి లేదు, సాధ్యమే, ఏదైనా సాధ్యమే. వ్యాధి సాధ్యమే, మరణం సాధ్యమే, దుఃఖము సాధ్యమే, దేవుని కృపా సాధ్యమే, దేవుని సన్నిధి సాధ్యమే. కాబట్టి దావీదు దేశం వదిలిపెట్టి పారిపోతే వదిలేయొచ్చుగా. ఆ పక్కనే ఒకడు అంటాడు, అయ్యితో పేరు, మీ నాన్న మామూలుడు కాదు, మళ్ళీ వస్తాడు, మీ నాన్న అడవిలో ఉన్న వెంటాడి చంపేయాలి అంటాడు. ఎవడు? స్నేహితుడు. వాడిని నమ్మి పదవి ఇచ్చాడు. అవునా? మరి దావీదుకు ఒక బలహీనత ఉంది. ఏమిటంటే మా అక్కోళ్ళు, మా అన్నోళ్ళు, మా నాన్నోళ్ళు, మా అమ్మోళ్ళు వీళ్ళందరూ రావాలని అందరం తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. తలా ఒక అగ్గిపెట్టి తీసుకొని నుప్పులు పెట్టాడు. నేను చెప్పింది నిజమే. మీరు ఒకసారి చూస్తానంటే అవి కూడా చెప్తాను. ఇప్పుడు అక్క కొడుకుని తీసుకొచ్చి సైన్యాధిపతిని చేస్తాడు యోవాబు. వాడే అబ్షాలోము చెప్తాడు. ఎవరాడు? మేనలు. ఎంత దుఃఖం వచ్చింది దావీదుకి. కొడుకు తిరుగుబాటు చేస్తే రాని దుఃఖం, కొడుకు చచ్చిపోతే దావీదు చివరి దాకా బాధపడ్డాడు. మీరు 2వ సమూయేలు గ్రంథంలో అన్న కొడుకు ఒకడు, ఎక్కడ 13వ అధ్యాయంలో యెహోనాదాబు అని ఉంటాడు, 3వ వచనంలో. వీడెవడంటే దావీదు సహోడైన సిమియా కుమారుడు. వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే వీడేం చేశాడు? అమ్నోనికి మెల్లిగా విషపు ఆలోచన చెప్పి దావీదు కుమార్తెను చెరపాలని, అంటే అబ్షాలోము చెల్లింది చెరపాలని ఆలోచన చెప్పినోడు వీడు. చూసారా? మేనల్లుడేమో అబ్షాలోముని చంపాడు, యెహోనాదాబేమో కూతుర్ని చెరపడానికి ఆలోచన చెప్పాడు. స్నేహితుడని మంత్రి పదవి ఇస్తే వాడేమో దావీదుని ఎలా చంపాలో ఆలోచన చెప్పాడు. మరి ఇలాంటి కుటుంబ సంబంధాలు ఎంత ప్రమాదమో చూడండి. కొన్నిసార్లు మనకు బయట శత్రువుల కంటే ఇంట్లో శత్రువులు ఎక్కువ. నీకు లేదేం బహుశా సంతోషం, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి శత్రువులు, అందుకే అంటున్నారు, నన్ను బాధించే శత్రువులు ఎక్కువయ్యారు ప్రభువా. దేవుడితో చెప్పుకున్నారు, ఒకడా ఇద్దరా? విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకోరండి. మీరు అన్నం పెట్టండి, బట్టలు పెట్టండి, డబ్బులు ఇవి హ్యాపీగా తీసుకెళ్తారు. కానీ నీకు చేయాల్సి వస్తే చెయ్యరు. అప్పుడప్పుడు మన పిల్లల మీద లేనిపోయిన మాటలు పుట్టిస్తూ ఉంటారు, మన మీద లేనిపోయిన మాటలు అంటూ ఉంటారు. ఎవరు? బిర్రుగా తిని దూడబాతులా తిని వెళ్ళిన వాళ్ళే అంటారు ఎక్కువగా, నాకు తెలిసి. మన శత్రువులు తక్కువగా అంటారు, ఎందుకంటే మనం గిట్టం వాళ్ళకి. మన ఇళ్ళలో బాగా తిని చేసిన వాళ్ళే మన మీద ఏలెత్తి చూపుతారు, ఎందుకంటే బాగా దూడబాతులు పెట్టినట్టు పెడతారు కదా. మరి అరగాలంటే వాళ్ళు వెళ్ళి మీ మీద ఏదో ఒకటి అనంటే వాళ్ళకి అరగదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నా మీదికి లేచు శత్రువులు ఎందరో. వాళ్ళు ఏమంటున్నారు? దేవుని వల్ల రక్షణ దొరకదని. ఇంకేమంటున్నాడు? నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడ. దేవుడు అండగా ఉంటే శత్రువులు ఎంతమంది అయినా భయం ఉండదు. దావీదు చక్కగా కీర్తనలు చెప్తాడు, నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు Oh
దిగను, నా హృదయం భయపడదు. అవునా? నా మీదకి యుద్ధం రేగినను, దీనిలో నేను ధైర్యం విడవకూడదు, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, శ్రమ దినమున నీవు కృంగిపోతావంటే దేశం మీద యుద్ధం వచ్చినప్పుడు రాజు కృంగిపోతాడు, భయం వేసింది. మరి శత్రువులు దొరికితే ఏం చేస్తారు? మీకు బాగా గుర్తు చెప్పనా? మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో ఫిలిస్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో సౌలు ఓడిపోతూ ఉంటాడు. ఓడిపోతూ ఉంటే సౌలు అంటాడు ఆయుధాలు మోసేవాడితో, ఒరే నువ్వే చంపేయరా అంటాడు. నేనెట్ట చంపేదంటే నిన్నంటే అంటాడు, వాళ్ళ చేతికి దొరికానా నానా బాధలు పెడతారు, హింస పెడతారు, కాబట్టి నువ్వే చంపేయి. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో ఫిలిస్తీయులకి ఇశ్రాయేలుకి గిబోవ పర్వతం మీద యుద్ధం జరిగింది. మరి సౌలు అతని ముగ్గురు కుమారులు యోనాతాను, అభినాదాబు, మెల్కుషువ హతమైనప్పుడు సౌలు ఓడిపోతుండగా అతడు ఆ అంబులు మోయేవారి కంటపడి బహుబాధగా గాయాలవుతాయి. సున్నతి లేని వీళ్ళ చేతుల్లో చచ్చిపోయే బదులు నీ చేతుల్లో చచ్చిపోతారు. బహు హింస పెడతారండి, భయంకరమైన హింస పెడతారు. కాబట్టి ఆ హింస బదులు నీ చేతుల్లో చచ్చిపోతే పోయిద్దర బాబు చంపేది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ శత్రు భయం, శత్రువులకి మన మీద దయా జాలి ఉండదు, కరుణ అస్సలు ఉండదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దావీదు అన్నాడు 27వ కీర్తనలో, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నేను భయపడను. ఎందుకంటే దేవుడు తోడుంటాడు అనే ఓ ధైర్యం ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అప్పుడప్పుడు మన జీవితంలో ఎక్కువ శ్రమలు, శత్రు బాధను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనం సహజంగానే కుంగిపోతాం, మలగిల్లమవుతాం. కాబట్టి ఇక నెమ్మది లేదు, సమాధానం అసలు ఉండదు. అందుకనే మనం గమనించాల్సింది, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన అసలు నేను భయపడ్డట్టు. ఎందుకు భయపడడు అంటే వారిని కాచే దేవుడు, సంరక్షించే దేవుడు వారితోనే ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం చూడండి. ఈ 14వ అధ్యాయం చూస్తే, ఈ 14వ అధ్యాయంలో అబియా తన పితరులతో కూడా నిద్రించినప్పుడు అతని కుమారుడైన ఆస రాజు అవుతాడు. అతని దినములలో 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. అయితే జరిగింది ఏమిటంటే అతనికి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు మీరు కింద వచ్చిన చదవాలి 2వ దినవృత్తాంతాలు 14 371 పేజీలు. అతడి యోధా వారికి ప్రకటన చేసింది ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారు, తొమ్మిదవ వచనానికి, కూషీయుడైన జరాహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుపోయి వారు మారేష వద్ద జఫాత్ పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధం కలుగుగా ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, ఈ విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేదు. మరి ఎంత కుంగిపోతే ఆ మాట అంటాడు? ఈవేళ ఇంత సైన్యం ఎక్కువగా ఉంది, నేను తక్కువన్నాను, వీళ్ళ చేతుల్లో నేను ఓడిపోకూడదు. అవునా? విస్తారమైన ఈ సైన్యం చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం అంటే దేవుడు ఎవరు? బలము లేని వాడికి బలం, అండలేని వాడికి అండే. అవునా? మరణించేవాడికి జీవం, చీకట్లో ఉన్నవాడికి వెలుగు. అవునా కాదా? బలము లేని వారికి బలమునిచ్చేవాడు. అందుకే చక్కని కీర్తన ఉంది, బలము లేని వాడనో ప్రభు. బలము లేదు, వాస్తవాలు ఒప్పుకుంటే తప్పేం కాదు. బలము లేని వాడను, నీకన్నా ఎవరు లేరు. నా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీ నామను బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాను. నా బలం కాదు. ఎంత చక్కని ప్రార్థన చేశాడండి. అందువలన నాతో యుద్ధము చేయుటకు దండు దిగిన నేను భయపడి. కాబట్టి ఒకటి, నోటి మాటలతో కలిగే నొప్పి వలన శ్రమ, క్షామకాలమున వచ్చే శ్రమ, శత్రువు వల్ల వచ్చే
శ్రమ. మరొకటి ఏమిటంటే 91వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుంటే రాత్రి వేళ కలుగు భయం. సహజంగా చీకటి పడితే కొంతమందికి భయం ఉంటుంది. ఆ భయంకి రకరకాల కారణాలు ఉంటాయి. అవి 91వ కీర్తనలో చెబుతున్నాడు. 5 రాత్రి వేళ కలుగు భయమునకైనను చీకటిలో సంచరించు తెగులు. రాత్రి చీకటి పొద్దుపోతే కొంతమందికి బయటికి వెళ్ళలేరు, బయటికి వెళ్ళి పని చేయదు, భయం, ఎవరన్నా రాందే తోడు వెళ్ళరు. మేము చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు రేడియోలో పాటలు వినేటప్పుడు నిన్ను వేడని నీడననే పాట రాగా నేను పరిగెత్తేవాడిని ఇంటికి. ఏడ ఆడుకుంటున్నా, ఆ చిన్నపిల్లలు ఆడుతూ ఉండేవాళ్ళం కదా వీధుల్లో. ఆడుతూ ఉన్నప్పుడు ఎక్కడన్నా పగలు కానీ రాత్రి కానీ ఆ పాట రాగానే పరుగింటికి వెళ్ళేవాడిని. తెలీదు, ఏదో భయం, ఎవడో చెప్పాడు, ఏదో భయమో పెట్టాడు, అది దెయ్య పాట రాని. అందువల్ల నేను వేడని నీడను నేనే అంటే భయం వేసి. ఈ మధ్య ఇప్పుడు కాదు, కొన్ని రోజుల క్రితం, చాలా రోజులు అవుతుంది, బండి వేసుకొని ఏడో మీటింగ్కి అడిగి వెళ్ళి వస్తుంది. ఎలా చాలా రోజులు వచ్చింది, అదే పాట వినపడుతుంది. ఆ పొలాల్లో ఉండగా వస్తుంటే నవ్వుకున్నా. ఎందుకంటే ఇప్పుడు దేవుడు తోడున్నాడన్న ధైర్యం కదా. ఎందుకు పారిపోయేవాడినా అని అనుకునేవాడిని. అదే పాట మరి ఎవడు పెట్టుకున్నాడు, పొలాల్లో పెట్టుకున్నా, కాలం గట్ల మీద తింటున్నాడు. లేకపోతే పాట తర్వాత పాట వచ్చింది. సహజంగా కొంతమందికి చిన్నప్పటి నుంచి కొన్ని భయాలు, అవి ఏదో కారణం చేత, లేకపోతే జనాలు వినే చెప్పేయో ఏదో. చీకటిలో సంచరించు తెగులు, రాత్రి వేళ కలుగు భయం. చీకటి పాపానికి గుర్తండి, సాతాను గుర్తు, మరణానికి గుర్తు. గాఢాంధకారపు లోయ మరణది. చీకట్లో చీకటి శక్తులు ఉంటాయి అంటారు. కొంతమంది పగలు వేళ నడిచినట్టుగా చీకట్లో ప్రయాణాలు చేయలేరు. మేము తాడేపల్లిలో ఉన్నప్పుడు నిజాంపట్నంలో స్వార్థ కూడి చూసుకొని బండి వేసుకొని వెళ్ళేవాడు. అంటే అక్కడి నుంచి ఒక్కటికాని వచ్చేవాడు తాడేపల్లికి పొన్నూరుకి వెళ్తా, పొన్నూరు నుంచి నిజాంపట్నం. అప్పుడు ఏం అనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జయగా గారు, యోగ్ గారు కోపడ్డారు, ఈ పొద్దుగుకి వంటకి ఏందా వెళ్తాం, మీ కారు తెస్తాను వెళ్ళవా. ఇక్కడ కూడా చాలాసార్లు బండి వేసుకొని వెళ్ళేవాడు. అది ఎంత దూరమైనా ఏమి అన్నం తినకుండా కత్తి టీ తాగి పాటలు పట్టుకున్నాం అనుకోండి, మంచి పాటలు పాడతా ఇంటికి వచ్చేలోపు 50-60 పాటలు పాడేవాడు. గుర్తొచ్చిన పాటలన్నీ పాడుతూ ఉండేవాడు. పాస్ గారు జేబులో డబ్బులే ఉంటే ఎవడు వస్తాడు మన దగ్గరికి రాడు. అయినా దేవుడు రానీడు. సరే, చీకటిలో రాత్రి వేళ కలుగు భయం, చీకటిలో సంచరించు తెగులు. నువ్వు భయపడవు. మధ్యాహ్నం మందు పాడు చేయలు నువ్వు భయపడవు. ఎందుకంటే నువ్వు మహోన్నతుని చాటున, అది సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో ఉంటావు. నిద్ర లేవగానే ఆయన ముందు మోకరిస్తావు, నిద్రపోయే ముందు మోకరిస్తావు. దాని ఎలాగ మధ్యాహ్నం ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రతి సమయంలో దేవుని సన్నిధి అనుభవిస్తూనే ఉంటారు. పనిలో, ప్రయాణంలో వారి మనసులో ధ్యానం ఉంటుంది. పాటలన్నా, దైవ గ్రంథం ధ్యానమైన, దేవునికి భయపడటం కూడా ఒక ధ్యానమేనండి. నన్ను అడిగితే ప్రతి విషయంలో దేవునికి భయపడి లోబడి ఉంటారే, వాళ్ళకు దేవుని సన్నిధి తోడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఉంటాడు. కాబట్టి మధ్యాహ్నం చీకటి ఇక్కడ చెబుతున్నాడు. ఇప్పుడు భయం వేస్తుంది. పొద్దుగుకి చాలాసార్లు వాహనాలు కాలిపోతున్నాయి, హాయిగా నిద్రపోతున్నారు. ఏసీ కార్లు, బస్సుల్లో చూస్తే ఒక్కడు మిగలమన్న ఈ మధ్య కర్నూలు. అట్లా చాలాసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్నాడు, చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకూడదు. కాబట్టి శ్రమ దినము అంటే ఏ దినము అంటే ఇక్కడ చెప్తున్నాడు చీకట్లో సంచరించేది, రాత్రి వేళ కలుగు భయాలు. అవునా? అవి కొంతమందికి ఏమవుతుందంటే కృంగిపోతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు కొన్నిసార్లు రొద్దుపోతూ ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఏసీ ఆడుతూ ఉంటుంది, నిద్ర రాదు, జీవిత సమస్యల్లో ఉంటారు. దేవుడు ఏమైనా అభయం ఇస్తున్నాడంటే నీవు భయపడకుందు, ఎందుకంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. అంటే కారణం చెప్తారు 91వ కీర్తన, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్నే. అతడు, ఆమె ఎవరైనా కానీ
దేవుణ్ణి ప్రేమించే వారికి ఈ విడుదల ఉంటుంది. కాబట్టి ఈ శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు ఉండవు. 118వ కీర్తన 6వ వచనాన్ని చదువుకున్నాడు. దావీదు కీర్తన గ్రంథంలో 118వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, ఈ నరులు నాకేమి చేయగలరు. దేవుడు తోడున్నప్పుడు ధైర్యం ఎక్కువండి. కాబట్టి శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవేమవుతావు? చాటుగా. కొన్నిసార్లు నిద్ర రాక స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు. అవునా? చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కువైపోయాయి చాలా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి శ్రమ దినమున కొంతమంది నిద్ర రాక రాత్రంతా బాధపడే వాళ్ళు ఉంటారు. అవునా కదా? కాబట్టి ఇక్కడ వ్రాయబడినప్పుడు మాటలు చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో రాసిన మాటని చదివి వినిపిస్తాను. పండుకొనున్నప్పుడు నీవు భయపడకుందు, సుఖంగా నిద్రపోతావంట. కొంతమందికి ఎంత హాయి అండి, ఎక్కడ పిలిస్తే అక్కడ నిద్ర వచ్చింది. చర్చిలో వచ్చింది, పనిలో వచ్చింది, ప్రయాణాలు వచ్చింది. వాళ్ళు మహా అదృష్టవంతులు. అవునా? ఊరకనే నిద్ర వచ్చేసింది. కొంతమందికి నిద్ర అంత తేలిక కాదు. అక్కడ చెప్తున్నాడు చూడండి, పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. అవునా? నీవు పనుండి సుఖముగా. కాబట్టి శ్రమదినమున నిన్ను కృంగకుండా మరి రాత్రి వేళ వచ్చే భయాలు కృంగిపోకుండా దేవుడు నెమ్మదిని సుఖాన్ని ఇస్తారు. కారణం ఏంటంటే మనం దేవుడిని ప్రేమించి ప్రార్థించేవాళ్ళం కాబట్టి. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో నీ పనుల భారం అప్పుడు నీకు నెమ్మది. కాబట్టి శ్రమదినమున కృంగటం కంటే మోకరించి ప్రార్థించడం బెస్ట్. శ్రమదినమున కృంగటం కంటే కీర్తన పాడటం బెస్ట్. శ్రమదినమున కృంగటం కంటే దైవ గ్రంథం చదవటం మంచిది. కుంగిపోయి వ్యాధి బాధ వచ్చి ఏ స్ట్రోక్ వచ్చి బాధపడే కంటే శ్రమలు బాధలు వచ్చినప్పుడు ఎమ్మటే మోకరించి ప్రార్థన చేయి. దైవ గ్రంథం చదువు, ప్రార్థన చేయి, స్తుతించు దేవుణ్ణి. దేవుడు ఆ శ్రమలను మార్చగలిగిన వాడు. అవునా? ఆ శ్రమల పరిస్థితులను మార్చగలిగిన వాడు. శ్రమలు తీసివేయగలడు. అవునా? నీకు శ్రమలు పెడుతున్న వాడిని దండించగలడు. అది కూడా గుర్తుపెట్టుకో. నిన్ను శ్రమలు పెట్టేవాడిని దండించగలడు. దావీదుని సౌలు నిద్రబానీలా. అవునా? ఏ వేళ పిల్లని చేసుకున్నాడో ఏమో కానీ. అవునా? దెబ్బకి ఇక దావీదికి నిద్రే లేదు. సహజంగా పెళ్ళైతే నిద్ర రావాలి, ఇక నిద్రపోయింది. దెబ్బకి ఏమైపోయింది? మామ చంపబోతే దావీదు ఇల్లు పెట్టాడు, అరణ్యంలోకి వెళ్ళాడు. అవునా? మోయాబు దేశంకి వెళ్ళాడు, ఫిలిస్తీన్ దేశంకి వెళ్ళాడు. దావీదు వెంట సౌలు పడ్డాడు. చివరికి సౌలే చచ్చిపోయాడు. అవునా కాదా? దావీదు ఏడ నిద్రపోయాడు? కొన్నిసార్లు ప్రభునందు పెద్దలు ప్రియమైన వాళ్ళారా, సుఖంగా పడుకొని నిద్రపోవటం అనేది అంత తేలిక. కడుపు నిండా తిని కంటారు నిద్రపోయిన వాళ్ళు ఎవరో చెప్పండి నాకు. మనకు కుదరదు. బాగా తిని బిర్రుగా తిని బావమని తేపి అని కొరకబెట్టేవాళ్ళు ఎవరు పోయినాయి. ఆ రోజులు పోతాయి. నిద్ర రాని రోజులు, ఇష్టమైన తినని రోజు. చల్లటి తినకూడదు, పుల్లటి తినకూడదు, కారం తినకూడదు. అవునా? ఏం తినాలి? లాలాజలం. ఎవరైనా తింటుంటే సొత్త కూర్చోండి వాళ్ళకి. పండ్ల రసం కాదు, పళ్ళ రసం. నోట్లో ఊరి లాలాజలం. మన ముందుగా స్వీట్ వేస్తానంటాడు, వదిలే కూర అంటాడు. కారం వేస్తానంటాడు, వదిలే కూర అంటాడు. వాడికి నవ్వు వస్తూ ఉంటుంది. కూలింగ్గా వాటర్ ఇస్తానంటాడు, వదిలే కూర అంటాడు. ఇంకేం తింటాం? ప్రభునందు ప్రియమైన వాళ్ళు కొంతమంది ఇంత పచ్చళ్ళు వేస్తారు, ఇంత తీసుకొని తినేస్తారు. ఏమో. కాబట్టి సుఖముగా సామెతల గ్రంథం 3:24 పండుకొనున్నప్పుడు నీవు భయపడకుందు. అవునా? అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచేదు, నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు. కాబట్టి శ్రమ దినమున కృంగిపోకుండా ఉండాలంటే నువ్వు మోకరించి ప్రార్థించవలసిన అవసరతను గుర్తించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదివి ముగించుకుందాం. యెషయా గ్రంథం
12వ అధ్యాయం 2వ వచనంలో రాసిన మాట నేను చదువుతాను, మీరు కూడా చూడగలరు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడను. రక్షకుడు ఉంటే భయపడతావా? ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడగా ఆయనే నమ్ముకున్నాను, ఇంక నేనే భయపడతాను. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడైన రోజును, అభయమేపుడానందమానందమాన అంతే పాడారు కీర్తన. ఇంకా హుషారుగా పాడారు. దేవుడే అంత పాడితే రాసినోడు లేచి ఆత్మ తిరిగి వచ్చింది. అది ఆనందం. ఆనందం అట్లనే పాడతామా ఏమండి? ఈ క్రిస్మస్ వస్తుందిగా, తెల్లారితే ఇక 2-3 రోజులు, ఇక 24 నుంచి క్రిస్మస్ వస్తాయి కదా. క్రిస్మస్ కీర్తన వేరు, శిలువ ధ్యాన కీర్తన వేరు, అవునా? ఆ పాట పంతగాని పరదేశ్ గారి అభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, పిచాచి పూర్ణ బలము నాతో, పిచాచి సైతాన్ నాతో పోరాడి ఓడిపోయింది. పిచాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును, నశించు శత్రు గణము దేవు ఆజ్ఞ వలన మడియును, అభయమేపుడానందమానంద దేవుడే ఆకాశ్రయంబు దివ్యమైన. ఎంత అద్భుతమైన కీర్తన. కాబట్టి శ్రమ దినములను కృంగిపోకుండా ఉండాలి. శ్రమలు చాలా చెప్పాను కదా, నేను కొన్నే చెప్పాను. ఈ శ్రమలన్నింటిలో నుండి తప్పించడానికి ఒక్కడే రక్షకుడు, ప్రభు అయిన ఇదిగో నా రక్షకుడు. ఏమంటున్నాడు? నేను భయపడక ఆయన్నే. నువ్వు నమ్ముకున్న దేవుడు సామాన్యుడు, అసామాన్యుడు, సర్వశక్తి సంపన్నుడు, పిలవగానే పక్కన నిలబడేది. అందుకే పురుషోత్తమ చౌదరి ఒక కీర్తన అంటాడు, యేసు వంటి ప్రియ బంధువుడు నాకు ఇక యువపరములలో లేడంటూ ఓహో అంటూ పిలిస్తే అంట ఆహా అంటూ వచ్చేస్తాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకు రక్షకుడిగా ఉన్నాడు. కాబట్టి వచ్చిన సమస్యల్లో నేను జనాల్లో గమనిస్తుంది ఏంటంటే, శ్రమలు సమస్యలు తలపోసి బాధపడతారు కానీ ప్రార్థన చేయరు కొంతమంది. ప్రార్థనే పరిష్కారం అండి. అసలు ప్రార్థన గుర్తొచ్చినా, దేవాలయం గుర్తొచ్చినా దేవుడు ఏదో పరిష్కారం మొదలుపెట్టాడు. తలలు వచ్చి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఈ నవంబర్ మాసంలో మరొక నూతన శుక్రవారం నీ ప్రియమైన బిడ్డలతో ఈ ఉపవాస ప్రార్థన ఉండే అవకాశం ఇచ్చారు. విన్న వాక్యం అర్థం కాకుండా మరి నీ బిడ్డలు శ్రమల్లో కుంగిపోయేవారు చాలామంది ఉన్నారు. పేదలు ఉన్నారు, ధనికులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అన్ని వయసుల వారు ఉన్నారు. బరువులు బాధ్యతలు మోసేవారు, నెమ్మది లేనివారు, వారు కుంగిపోకుండా లేవనెత్తారు. నువ్వు కృంగిన వారిని లేవనెత్తేవారు, సమస్యల వారికి బలమిచ్చేవారు, శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చే దేవుడు. ఎవరెవరు ఏ బాధలు శ్రమలు ఉన్నారు వారందరికీ విడుదలనిచ్చి వారికి కాపురిగా ఉంటున్నారు. మా యావత్ పాపదోషాలు క్షమించు. మా ప్రభు అయిన యేసు పేరు పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధుడు తోడైపోయినా. శోధనకు మనల చుట్టి వచ్చిన సాతాను వందులెన్ని తగిలిన భయము లేదు మనకిక, ప్రభువు చెంత ముందుకు యేసుతో యేసుతోటి విగాను పోగను అడ్డుగా వచ్చు అందరికి వందనాలు. ఈ ప్రార్థన అంశాలు 7 మీకు ఇవ్వబడతాయి. అవి తీసుకొని అంశం లోపలే ప్రార్థన చేయండి. ఆ తర్వాత చివరి ప్రార్థన సెలవు తీసుకుంటాం.